What is it? Real, can you scan? Hi, hello, welcome to Seskala TV. అందరూ ఎలా ఉన్నారు? Hope you all doing good. సో మరి ఈ రోజు నేను మీకు ఏం చూపించబోతున్నానో ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో నేను ఇక్కడ అమెరికాలో రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి, అక్కడ లోపల ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలాంటి ఫుడ్ తింటారు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో మా ఇంటి దగ్గర నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూసారా స్నో ఎలా ఉందో, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. బట్ చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది. అలా కార్లో నుంచి మనం చూడటానికి ఎంత బాగుంటుందో. అండ్ అలానే బయటికి దిగితే మాత్రం అస్సలు తట్టుకోలేమండి, అంత చల్లగా ఉంటుంది. సో ఫ్రీజ్ అయిపోతాం కూడా. అండ్ మనం ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్స్లో సమ్మర్ టైంలో స్లషీస్ చాలా అంటే చాలా బాగా తాగుతారు. సో ఇంతకు ముందు కూడా నేను మీకు ఒకసారి చెప్పాను స్లషీస్ బాగా ఇష్టంగా తాగుతారని ఒక వీడియోలో, అవి చూపిస్తానని. సో ఇవేంటంటే ఈ బాటిల్స్లో అన్నీ కూడా సిరప్స్ అనమాట. మ్యాంగో సిరప్, లెమన్ సిరప్, లైమ్ సిరప్, చాక్లెట్ సిరప్, బ్లూ కోకోనట్ అని ఇలా డిఫరెంట్ సిరప్స్ ఉంటాయి. ఆ సిరప్లో ఏది కావాలంటే అది మనం వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేసుకున్నాం హాట్ క్యాండీ. సో రెయిన్బో క్యాండీ, జస్ట్ క్యాండీ ఏంటంటే మనకు నోటికి తగులుతూ ఉంటుంది కదా, సో ఆ క్యాండీ వేసుకున్నారు. అది జస్ట్ ఆప్షనల్ అనమాట. అండ్ మనకు కావాల్సిన సిరప్ అందులో వేసుకొని ఎదిగోండి ఇట్లా లాగేస్తే అది స్లషీ వస్తుంది. అండ్ మనకు కావాల్సిన ఫ్లేవర్లో స్లషీ వస్తుంది. మనం బ్లూ కోకోనట్ వేసాం కాబట్టి అక్కడ బ్లూ కలర్లో వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసారా ఇవంతా కూడా చాక్లెట్స్ అనమాట. M&M's ఉన్నాయి, రీసీస్ ఉన్నాయి, ఓరియో ఉంది, స్ట్రాబెర్రీ, అండ్ ఇది చెర్రీస్ అనమాట. ఇది చిప్స్ లాగా ఉన్నాయి కదా, అది వచ్చేసి ఏమంటారు నాకు సడన్గా గుర్తు రావట్లేదు. అండ్ ఇది వచ్చేసి హాట్ ఫజ్ సిరప్ ఇలా వేసుకొని ఇప్పుడు తను ఐస్ క్రీమ్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ కుక్కీడో, ఇందాక చిప్స్ లాగా ఉన్నాయి కదా అది కుక్కీడో అండి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అండ్ ఇది ఏంటంటే షేక్ మెషిన్, షేక్ చేస్తున్నాడు. కాకపోతే అబ్బాయి ఇప్పుడే నేర్చుకుంటున్నాడు, అందుకే అంత పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాడు. బట్ చాలా ఈజీ అండి, తను ఫస్ట్ టైం చేస్తున్నాడు, అందుకే కొంచెం అలా పక్కకు వచ్చింది కానీ బట్ చాలా ఈజీగా ఉంటుంది చేయటం. సో ఇక్కడ ఏంటంటే షేక్స్ అండ్ అలానే బ్లాస్ట్ అని కూడా ఉంటుంది. షేక్స్ ఏంటంటే ఐస్ క్రీమ్ చాలా కొంచెం పల్చగా ఉంటుంది, అదే మనం బ్లాస్ట్ చేయాలంటే బాగా థిక్గా ఉంటుంది. అది దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అనమాట బ్లాస్ట్కి షేక్కి. అండ్ షేక్ పైన ఏంటంటే మనం విప్ క్రీమ్ కూడా పెడతాము, అండ్ బ్లాస్ట్ పైన విప్ క్రీమ్ పెట్టాం. అది థిక్ ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది. మనకు కావాల్సిన చాక్లెట్ అందులో కలుపుకొని షేక్ అయినా బ్లాస్ట్ అయినా చేసుకోవచ్చు. అదే చెప్పాను కదా డిఫరెన్స్ ఏంటనేది. అండ్ తనకి పైన విప్ క్రీమ్ అది పెట్టడం కూడా రావట్లేదు, ఎట్లా పెడుతున్నాడు చూసారా, నేర్చుకున్నాడు అనమాట, ట్రైనింగ్లో ఉన్నాడు. చిన్న పిల్లాడు, అదే 16 years 17 years ఉంటాయి, ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు. అండ్ దానిపైన చెర్రీ పెడతాం. అండ్ ఇది వచ్చేసి బ్లాస్ట్ అనమాట. ఫస్ట్ కొంచెం ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నాము, దాని తర్వాత బనానా వేసుకున్నాము, బనానా తర్వాత స్ట్రాబెర్రీ కూడా, అండ్ దాని తర్వాత అదిగో కుక్కీడో, ఇందాక నేను మర్చిపోయిన కుక్కీడో కూడా వేశారు. అండ్ దానిపైన మళ్ళీ ఐస్ క్రీమ్ అనమాట. ఐస్ క్రీమ్ మధ్యలో మనకు కావాల్సిన ఏదైతే ఉందో అది వేసుకోవడం, పైన మళ్ళీ ఐస్ క్రీమ్. అండ్ దాని తర్వాత మనం మజ్జిగ ఎలా అయితే చేసుకుంటామో అలానే
అక్కడ చూసారా అలా జస్ట్ అదంతా కూడా మనం లైట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ బ్లెండ్ చేసేసుకుంటే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది అనమాట. చూసారా ఆ బనానా, స్ట్రాబెర్రీ, కుకీడో అంతా కూడా మిక్స్ అయిపోయి లోపల చక్కగా ఐస్ క్రీమ్ లాగా స్పూన్తో తీసుకొని తింటారు. అండ్ పైన మనం కుకీడో వేస్తే వాళ్ళకి అది తెలుస్తుంది అనమాట అందులో కుకీ. సో అండ్ ఇక్కడ మనం కిచెన్కి వచ్చేసాము. ఇప్పుడు కిచెన్లో చూసారా మనం ఏదైనా ఫ్రైయర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఈ ఫ్రైయర్లో ఇట్లా వేస్తాం. ఈ బాస్కెట్స్ ఉంటాయి, ఆ బాస్కెట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, టేటర్ టాట్స్ కానీ, కార్న్ డాగ్స్ కానీ అన్నీ కూడా మనం చికెన్ నగ్గెట్స్ కానీ ఏదన్నా ఉన్నా కూడా ఇట్లా ఆయిల్. కానీ ఆయిల్ చూసారా ఎంత నల్లగా ఉందో, ఇలానే వాడతారండి. అండ్ ఇక్కడ చూసారా ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ అలానే టేటర్ టాట్స్ అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ మనందరికీ తెలుసు, టేటర్ టాట్స్ కూడా పొటాటోతోనే చేస్తారు. అవి ఇంకా బాగుంటాయి, లైక్ హ్యాష్ బ్రౌన్స్ లాగా ఉంటాయి, ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. అండ్ అవి వచ్చేసి చికెన్ అనమాట ఇప్పుడు నేను చూపించింది. సో చికెన్ ఏంటంటే మనం ఏదైనా బఫ్లో వింగ్స్ లాగా, వైల్డ్ వింగ్స్ లాగా అందులో వేసుకొని బఫ్లో సాస్లో కానీ ఇంకేదైనా సాస్లో వేసుకొని డిప్ చేసుకొని తింటాం అనమాట, చాలా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి చికెన్ స్ట్రిప్స్, ఇవి కూడా చికెన్ ర్యాంచ్తో తింటే బాగుంటుంది దానికి కాంబినేషన్. అండ్ ఇవి వచ్చేసేసి కార్న్ డాగ్స్ అనమాట. సో ఇక్కడ పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో బీఫ్ ఉంటుందండి, మన వాళ్ళు ఎవరు కూడా తినరు కార్న్ డాగ్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అని అంటారు, నేను తినలేదు, జస్ట్ ఎక్కువ ఇక్కడ వాళ్ళు ఎక్కువగా తింటుంటారు హాట్ డాగ్స్, కార్న్ డాగ్స్. ఇవి వచ్చేసి హాట్ డాగ్స్ అండి, ఫుట్ లాంగ్ హాట్ డాగ్స్ అంటారు, బాగా పొడుగ్గా ఉన్నాయి కదా. జనరల్గా హాట్ డాగ్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి, బట్ ఇవేంటంటే ఫుట్ లాంగ్ అంటారు. సో కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట, అంత పొడుగు బన్లో అది మధ్యలో పెట్టి కెచప్, మస్టర్డ్ ఇంకా వాళ్ళకి కావాల్సినవి వేసిస్తారు. అండ్ ఇప్పుడు చూసింది ఏంటంటే జస్ట్ ఫస్ట్ బరీటోలోకి మిక్స్ చేసుకోవడానికి, ఐ మీన్ సాసేజ్ ఎగ్ బరీటో. అండ్ ఇవి చేశారా హాట్ డాగ్స్, చిన్న హాట్ డాగ్స్ అన్నమాట. ఇవి రెగ్యులర్ సైజ్ మనకు అన్ని చోట్ల దొరుకుతాయి, ఆ పెద్దవి అనేది కొన్ని దగ్గర మాత్రమే దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి కర్రీ లాగా ఉంది, ఇది బీఫ్ కర్రీ అండి, నాకు కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. సో వాళ్ళు బీఫ్తో ఇలా కర్రీ లాగా చేసి హాట్ డాగ్స్లో పైన వేస్తారనమాట, బన్నులో హాట్ డాగ్ పెట్టి పైన వేస్తారు. అండ్ ఇవేంటంటే అంతా ఇలా సెటప్ ఉంటుందన్నమాట, మెయినీస్, లేటస్, పికిల్స్, హలపినోస్, కెచప్, మస్టర్డ్, చీజ్, టొమాటోస్ ఇట్లా అన్నీ కూడా అక్కడ రెడీగా ఉంటుంది మనం బర్గర్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి టోస్టర్ అనమాట. సో మనం బన్ అందులో వేస్తే కిందకి ఇలా వస్తుంది. సో ఆ బన్కి మనం ఇంకా మెయినీస్ ఏం కావాలంటే అవి చేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసేసి బీఫ్ అనమాట, బీఫ్ ఇలా కుక్ చేస్తారు గ్రిల్ మీద. బీఫ్ ఎప్పుడు కూడా గ్రిల్ మీదే కుక్ చేస్తారండి, అసలు ఆయిల్లో అనేది వేయటం జరగదు. బీఫ్ ప్యాటీస్ అనేది ఓన్లీ గ్రిల్ మీదే కుక్ చేస్తారు, 2 సైడ్స్ కూడా టైం ఉంటుంది. నేను మొత్తం కుకింగ్ ప్రాసెస్ చూపించలేదు, ఎందుకంటే చాలా ఇదిగా ఉంటుందండి, అందులో నుంచి బ్లడ్ వస్తా ఎర్రగా, అస్సలు మనం అది చూడలేము, నాకైతే భయం, అందుకే నేను చూపించలేదు. అండ్ కుక్ అయిపోయిన తర్వాత దాని మీద అలా చీజ్ పెడతారు, కరిగిపోతుంది. అండ్ ఇవి చూసారా బీఫ్ ప్యాటీస్ అనమాట. నేను మీకు ఫ్రోజన్ ప్యాటీస్ ఎలా ఉంటాయో చూపించడానికి అని చెప్పేసి అన్కుక్డ్ బీఫ్ ప్యాటీస్ నేను మీకు చూపిస్తున్నాను, ఫ్రోజన్ అనమాట, చాలా గట్టిగా ఉంటాయి. అండ్ ఇట్లా మనకి పైన ఈ ప్లేట్ తీసేసుకుంటే డైరెక్ట్గా మనం చేయి పెట్టేసి స్టాంగ్స్ పెట్టేసి తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా ఒక రకమైన బీఫ్ ప్యాటీస్. సో ఈ బీఫ్ ప్యాటీస్లో కూడా చాలా రకాలైన బీఫ్ ప్యాటీస్ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ బీఫ్ ప్యాటీస్ ఉంటాయి. నాకు ఇట్లా కుక్ చేసేసుకోవటమే, తీసుకొచ్చి అందులో వేసేసి కుక్ చేయటమే. అండ్ ఆ టోస్టర్లో అట్లా వేస్తే కిందకి ఇలా వస్తాయి, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అతను ఇప్పుడే వేసాడనమాట. సో ఆ టోస్టర్లో వేస్తే అవి టోస్ట్ అయిపోయి కిందకు వస్తాయి. వాటిని తీసుకొచ్చి మనకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన సాసెస్ అవి వేసేసి ఆ బీఫ్ ప్యాటీ విత్ చీజ్ దానిలో పెట్టేసి, అంటే కొంతమంది చీజ్ కూడా, చీజ్ తినని వాళ్ళకి చీజ్ పెట్టకుండా ఇస్తారనమాట. సో అంతేనండి. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అందులో నేను కూడా కనిపిస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకి ఏం ఆర్డర్ వచ్చింది, ఏం చెయ్యాలి అని చెప్పేసి కుక్కి కనిపిస్తుంది. అండ్ ఏ ట్రేలో పెట్టాలో కూడా ఆ స్క్రీన్ మీద చూపిస్తుంది, ఆ ట్రేలో పెట్టేసేయటమే. సో అదనమాట ఇవాళ వీడియో. షేక్స్, బ్లాస్ట్, బర్గర్స్ అన్నీ ఉంటాయి, హాట్ డాగ్స్, కార్న్ డాగ్స్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శశికళ టీవీ. బాయ్.